నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఏ రాజరాజేశ్వరి గారు రచించిన నేటి మహిళ అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో 10/5/2008లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. అప్పటికి 10 నిమిషాల నుండి వినోద్ కోసం బస్టాండ్లో నిలబడి ఎదురు చూస్తోంది స్వరూప. ఇద్దరూ ప్రేమలో పడి సుమారుగా 3 నెలలైంది. స్వరూప పెళ్లికి తొందరపడుతూ ఉంటే ఆ రోజు ప్రామిస్ చేశాడు. పొద్దున్న 10ంటికి నా కోసం వెయిట్ చెయ్యి, నిన్ను పికప్ చేసుకుని మా ఇంటికి తీసుకువెళ్తాను. మా మమ్మీ డాడీ ముందుగా నేను తీసుకొచ్చి వాళ్ళకి చూపించమన్నారు. నువ్వు వాళ్ళకు నచ్చితే జాక్పాట్ కొట్టేసినట్లే, వెంటనే మీ వాళ్ళతో మాట్లాడి ముహూర్తాలు పెట్టించేస్తారు అని హామీ ఇచ్చాడు. ఆలోచనల్లో ఉన్న స్వరూప బొయ్యమని బండి హారన్ వినపడేసరికి ఉలిక్కిపడి చూసింది. ఎదురుగా వినోద్. ఏమిటి రాణిగారి కలల్లో తేలిపోతున్నారు? తమరి హలోకానికి వస్తే బయలుదేరదాం అన్నాడు బండిని కిక్కు కొట్టి స్టార్ట్ చేస్తూ. గులాబీ సినిమాలో హీరోలా ఫీల్ అయిపోతూ బండిని స్పీడ్గా నడిపిస్తూ సందులు గొంతులు తిప్పి ఒక డాబా ఇంటి ముందు ఆపాడు. అతడి దర్జాకి ఆ ఇంటికి ఎక్కడా పొంతన కుదరలేదు. ఆమె లోపలికి అడుగు పెడుతూ, అదేమిటి మీ వాళ్ళని చూపిస్తానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావు అంది చుట్టూ పరికించి చూస్తూ. కమాన్ డార్లింగ్, నీకు చెప్పలేదు కదూ, అవసరం లేకపోయినా మా బిజినెస్ కోసం కంప్యూటర్ కోర్సు నేర్చుకుంటున్నాను. ఇంట్లో సాగదని ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడ ఉంటున్నాను. అఫ్కోర్స్ విడిగా ఉంటే బాధ్యత తెలుస్తుందని మా మమ్మీ డాడీలే ఇక్కడ ఉంచారు. నువ్వు వస్తున్నావని మా ఫ్రెండ్స్ని డబ్బులు ఇచ్చి మరీ సినిమాకి పంపేశాను. ఒక్క నిమిషం, నువ్వు వచ్చినట్లుగా మా వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను అని ఏదో నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడాడు. సరే అయితే మీ పని చూసుకున్నారండి, అది ముఖ్యం కదా. మీరు వచ్చే వరకు నేను నా కాబోయే శ్రీమతిని కదలనివ్వను. ఈమెను చూసి మీరు కూడా మతి పోగొట్టుకుంటారు, అంత అందగత్తె అంటున్నాడు ఫోన్లో. ఏమైంది వినోద్, వాళ్ళు రావటం లేదా? లేట్ అవుతుందా? అతడు ఫోన్ పెట్టేశాక అడిగింది. బ్యాడ్ లక్. వాళ్ళు రెడీ అయి బయలుదేరదాం అనుకునే టైంకి మా కంపెనీ లాయర్ వచ్చాడట. కొన్ని అర్జెంట్ పనులు చూసుకుని వస్తామన్నారు. ఈలోపుగా నువ్వు టీవీ చూస్తూ ఉండు, నేను కాస్త రిఫ్రెష్ అయ్యి వస్తాను అని తన చేతిలోని సెల్ ఫోన్ టీపై మీద పెట్టి లోపలికి వెళ్ళాడు. స్వరూప టీవీ ఆన్ చేసి ఛానల్స్ మారుస్తూ కూర్చుంది. వినోద్ ఫోన్ మోగింది. అతడు వస్తున్న జాడలేదు. కాల్ ఫ్రమ్ సూర్య అని చూపిస్తోంది. అదే పనిగా మోగుతూ ఉండటంతో ఆలోచిస్తూ కూర్చుంది, ఫోన్ తీయాలా వద్దా అని. మళ్ళీ నిమిషం వ్యవధిలోనే సెల్ మోగింది. చటుక్కున ఆన్ చేసి చెవి దగ్గర పెట్టుకుంది. అవతల పక్క నుండి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మొదలైంది. ఏందిరా, అప్పుడే పని మొదలెట్టేశావా? ఫోన్ ఎత్తటం లేదు. ఆ గుంటను చూసినప్పటి నుంచి మాకు నిద్ర పట్టడం లేదు. సరిగ్గా 1 గంటలో అక్కడ ఉంటాం. నువ్వు ముగ్గులోకి దింపావు కాబట్టి ముందు బోడి నీకే వదిలేస్తున్నాం. ఆ తర్వాత నాది, సూర్యగాడిది. దాన్ని ఏం చెప్పి ఉంచుతావో నీ ఇష్టం. ఇంకా ఏం చెప్పేవాడో గంభీరంగా గొంతు మార్చి స్వరూప ఊకొట్టి మళ్ళీ మోగకుండా ఫోన్ ఆఫ్ చేసింది. అతడు స్నానం చేసి వచ్చాడు. అబ్బా, పొద్దుటి నుండి ఒకటే తిరుగుడు అలసట. నీకోసం కూల్ డ్రింక్స్ స్వీట్స్ పట్టుకొచ్చాను, ముందు లేచి స్నానం చేసిరా, ఫ్రెష్గా ఉంటుంది అన్నాడు. వద్దులే వినోద్, నాకేమంత అలసటగా లేదు, ఇలాగే బాగుంది అని ఒళ్ళు విరుచుకుంటూ అతన్ని క్రీగంట చూసింది. నిజమేలే, నువ్వెలా ఉన్నా బాగుంటావు. కూల్ డ్రింక్ తెస్తాను, తాగుదు గాని అని ఫ్రిడ్జ్లో నుంచి థమ్సప్ తీశాడు. అది ఆల్రెడీ ఓపెన్ చేసింది. ఆమె అయిష్టంగా తాలూపి, ఆహా డ్రింక్ వద్దు నాకు, నీ గెస్టును కాబట్టి నువ్వేమీ అనుకోకపోతే 1 కప్పు వేడి టీ ఇవ్వగలిగితే సంతోషిస్తాను అంది. ఓకే డియర్, ఈరోజు సర్వీస్ నాది, 2 నిమిషాల్లో తెస్తాను అని కిచెన్లోకి వెళ్ళాడు. అతడు అటు వెళ్ళగానే చటుక్కున సెల్ తీసి 2 నిమిషాలు మాట్లాడింది. అతడు టీ బిస్కెట్స్ తీసుకొచ్చాడు. ఓకే సార్, నా కోసం చాలా శ్రమ పడ్డావు, కానీ ఒక విషయం మర్చిపోయావు. నేను టీ తాగనని తెలిసి పట్టుకొస్తే నీ ఉద్దేశం ఏమిటి? అడిగా నేను తెచ్చేయటమేనా అంది దాబాయిస్తున్నట్టు. అతడు గతుక్కుమన్నాడు. నిజమే, తమ పరిచయం అనే రోజే చెప్పింది టీ వాసన తనకు పడదని. ఆ సంగతే మర్చిపోయాడు. తనొక రియల్ ఫూల్. అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నాడు. లేచి నిలబడి వీధి తలుపు గడియ పెడుతూ ఆమె వైపు చూశాడు. ఆమె ఆ సంగతే పట్టనట్లుగా టీవీ చూస్తోంది. అతడు వెనకగా వచ్చి ఆమె భుజాల మీద చెయ్యేసి ప్రెస్ చేశాడు. ఆమె ఏమీ అనకపోవడంతో అతడికి ధైర్యం వచ్చింది. చటుక్కున ఆమె భుజం పట్టి లేపి
ఒక్క ఉదుటిని కౌగిలించుకున్నాడు. అతడి చూపులో మార్పు వచ్చి కళ్ళు ఎరుపు రంగులోకి మారి కోరికతో జ్వలిస్తున్నాయి. అతడి శ్వాస బుసలు కొడుతోంది. ఆమె ఏమాత్రం ప్రతిఘటించినా తన ధృతరాష్ట్ర కౌగిలిలో ఎముకలు నుజ్జు చేసేలా ఉన్నాడు. అయితే అతడి అంచనాకు విరుద్ధంగా ఆమె అతడి మెడ చుట్టూ చేతులేసింది. ఏయ్, ఏమిటా తొందర? ఒక 2 minutes టైం నాకు అంది గుసగుసలాడుతూ. అతడి పట్టు సడలింది. నమ్మలేనట్టుగా చూశాడు. అయితే నువ్వు? ఆశ్చర్యంగా అడుగుతున్న అతడి వైపు కొంటెగా చూసి అవునన్నట్లు తాలూపింది. నేనంటే నీకు ఇష్టమని తెలుసు, మరీ ఎంత స్పీడా అంటున్న ఆమె నవ్వు చూసి అతడికి పూర్తిగా ధైర్యం వచ్చింది. కొంచెం టెన్షన్గా ఉంది స్వరూప. నిన్ను నా దాన్ని చేసుకోకపోతే చచ్చిపోయేలా ఉన్నాను. మనం ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నాం కదా, కాదనుకు ప్లీజ్ అన్నాడు శ్వాసను బలంగా వదులుతూ. స్వరూప కిలకిలా నవ్వింది. పెళ్లికి ముందు ఆ అనుభవం అదో థ్రిల్. మా మామగారు వచ్చే వరకు నీకు కోఆపరేట్ చేస్తాను. అయితే దానికి ముందు ఎప్పటి నుండో నాదో చిన్న కోరిక తీరుస్తావా మరి అంది గారాలు పోతూ. అతడు పూర్తిగా ఆమె వశంలోకి వచ్చేశాడు. ఏం చేయాలో చెప్పు, నువ్వేం చెప్పినా రెడీ అన్నాడు ఆమెను చూపులతో నమిలి మింగేస్తూ. నువ్వు అనుకున్నంత బుద్ధిమంతురాలనేం కాను. ప్రాక్టికల్స్కు నీతోనే ఫస్ట్ అయినా మా ఫ్రెండ్స్ అంతా అప్పుడప్పుడు సీడీలు తెచ్చుకొని చూస్తాము. నీలాంటి అందగాడితో పరిచయమైన రోజే అనుకున్నాను నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోయినా ప్రపోజ్ చేద్దామని. ఎనీహౌ ఇప్పుడు ఇద్దరి ఆశ ఒకటే కాబట్టి సమస్యే లేదు. నేను సీడీలో చూశాను. ఇద్దరు పార్ట్నర్స్ వెరైటీగా గేమ్ ఆడి పూర్తి సుఖ సంతోషాలు పొందుతారు. ఇది ఫస్ట్ టైం కాబట్టి మనకు తట్టుకునే శక్తి ఉంటుంది కనుక ఇద్దరం చెరొక 10 నిమిషాలు ఎవరికి తోచినట్లుగా వాళ్ళు రెచ్చిపోదాం. ఆ టైంలో ఏం చేసినా నువ్వు కానీ నేను కానీ అభ్యంతరం పెట్టకూడదు, సరేనా అంది అతడి బొగ్గ సుతారంగా గిల్లుతూ. తన పని రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే కాక నెయ్యే వెళ్ళి రొట్టె మీద ఒలికినట్లయింది అతనికి. నేను రెడీ అన్నాడు సంతోషంతో ఉబ్బి తబ్బింబైపోతూ. గుడ్ బాయ్. నువ్వు జన్మలో మర్చిపోలేనంత ట్రీట్మెంట్ ఇస్తాను నీకు. అలా బుద్ధిగా కుర్చీలో కూర్చుని నేను చెప్పే వరకు కళ్ళు మూసుకునే ఉండాలి. మధ్యలో కళ్ళు తెరిచామంటే మన అగ్రిమెంట్ క్యాన్సిల్. ఇంకో మాట లేకుండా నేను వెళ్ళిపోతాను అంది. ఆ బెదిరింపు బాగానే పనిచేసింది. సరే డియర్, నువ్వు చెప్పే వరకు కళ్ళు తెరవను అన్నాడు హామీ ఇస్తూ. కళ్ళు మూసుకున్నాడు. స్వరూప పక్క గదిలోకి వెళ్ళి బట్టలు అరేసుకునే ప్లాస్టిక్ వైరును విప్పదీసింది. అతడిని సమీపించి కదలటానికి వీల్లేకుండా కాళ్ళు చేతులు కుర్చీకేసి గట్టిగా కట్టేసింది. నోటికి అడ్డంగా ఒక గుడ్డను బలంగా బిగించి కట్టింది. ఏర్పాట్లన్నీ అయ్యాక ఇక మన ఆట మొదలవుతుంది, కళ్ళు తెరవచ్చు అని పర్మిషన్ ఇచ్చింది. తనున్న పరిస్థితికి అతడు కంగారు పడుతున్నా ఆమె ముఖంలో నవ్వు చూసి తమాయించుకున్నాడు. ఆమె టైం చూపిస్తూ సరిగ్గా 10 నిమిషాలు, నా ఛాన్స్, రెడీనా అంది. అతడు సరేనన్నట్లుగా తాలూపాడు. 1 నిమిషం, మా వాళ్లకు ఫోన్ చేసి ఇన్ఫామ్ చేస్తాను, లేకపోతే సంగతి ఏమిటో తెలియక కంగారు పడతారు అంటూ 3 నిమిషాలు తానెక్కడున్నది అన్నీ వివరంగా మాట్లాడింది. ప్రతి మాట అతడికి వినిపిస్తూనే ఉన్నా ఎటూ కదలలేని నిస్సహాయ స్థితి. స్వరూప అతన్ని సమీపించి లెట్స్ స్టార్ట్ ది గేమ్ అని మొదటిగా అతడి జుట్టును తన శక్తి కొద్దీ లాగిపట్టి గుంజింది. అతడు కెవ్వుమన్నాడు. నోటికి అడ్డంగా గుడ్డ ఉండటంతో ఆ అరుపు గొంతులోనే ఆగిపోయింది. ఆర్ యు ఆల్ రైట్ అంది అతడి వైపు వంగుతూ. బాధ నడుచుకుంటూ అతను తలూపాడు. వెరీ గుడ్, నెక్స్ట్ స్టెప్, కాసుకో మరి అంటూ 2 చెంపల మీద లాగిపెట్టి ఆపకుండా ఎడాపెడా వాయించింది. వినోద్కు తెలియకుండానే కళ్ళమ్మట నీళ్లు రాసాగాయి. చెంపలు చురుక్కుమంటున్నాయి. యూ నాటి, ఇప్పుడే ఏమైంది, ఏడుస్తున్నావు? ఇంకొక 5 నిమిషాల టైం ఉంది, తట్టుకోగలిగితే నిజమైన మగాడివి అంది కవ్వింపుగా. అక్కడ గోడకు తగిలించిన బెల్టును చేతుల్లోకి తీసుకుంది. ఆమె చెయ్యబోయే పనేమిటో గ్రహింపుకొచ్చిన అతను వద్దన్నట్లుగా గింజుకోసాగాడు. ఆమె లెక్క చెయ్యక ఎక్కడ పడితే అక్కడ వాయించింది. వేరే కథ ఊహించుకొని అర్ధనగ్నంగా కూర్చున్న అతడికి లెదర్ బెల్ట్ దెబ్బల నరకాన్ని రుచి చూపిస్తోంది ఆమె. అంతవరకు కోరికతో ఎర్రబడ్డ కళ్ళు ఇప్పుడు బాధతో భయంతో ఎర్రబారాయి. ఇంతలో సెల్ రింగ్ అయింది. ఆమె వడ్డన కార్యక్రమం ఆపి ఫోన్ అందుకుంది. సంగతి విన్న ఆమె ముఖంలో చిరునవ్వు తొంగి చూసింది. ఫోన్ ఆఫ్ చేసి ఇంకొక నిమిషం మిగిలింది, ఆఖరి వడ్డన కూడా అయిపోతే నాకెప్పటికీ తృప్తిగా ఉంటుంది అని తలుపు వైపు వెళ్ళి ఒంగుని చెప్పు తీసింది.
మా మామగారి సంగతేమో, కానీ ఇంకొక 2 నిమిషాల్లో మీ మామగారు వస్తున్నారు నీకు మర్యాదలు చేయటానికి అని తన పాయింటెడ్ షూతో చితకబాదింది. బెల్ మోగటంతో చెప్పు అక్కడ పడేసి ఎవరొచ్చారో కన్ఫర్మ్ చేసుకుని తలుపు తీసింది. ఎదురుగా తన ఫ్రెండ్ కావ్య, 2 పీసీలు ఎస్ఐతో నిలబడింది. వినోద్ దాదాపు అచేతనావస్థలోనే ఉన్నాడు. పోలీసు దెబ్బల్ని మించి కొట్టారు అంటూ వినోద్ను కస్టడీలోకి తీసుకున్నాడు ఎస్ఐ. నా స్నేహితురాలికి చేసిన ద్రోహానికి ఈ శిక్ష చాలా తక్కువ. ఎన్నాళ్లకు నా కసి తీర్చుకునే అవకాశం వచ్చింది. పాపం పండి నా ప్రేమే లేకుండానే తనే ట్రాప్లో పడ్డాడు అన్నట్లు సూర్య, మురళి పట్టుబడ్డారా అడిగింది. దొరక్క ఎక్కడికి పోతారు? మీరు సెల్ నెంబర్లు ఇంటిమేట్ చేశారు కదా. ఈ కావ్యగారి సహకారంతో కథ నడిపాం. ఒక్క దెబ్బకు 2 విలన్లు. అత్తారింట్లో మర్యాదలు పొందుతున్నారు. ఇక వీడు కూడా దొరికాడు కాబట్టి మాకు శ్రమ తగ్గినట్లే. అయినా ఒకసారి స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం అన్నాడు ఎస్ఐ. ఆమె అంగీకారంగా తాలూపి అక్కడున్న డీవీడీని షెల్ఫ్ లోపలి అరలోని సీడీలు చూపించింది. ఇవిగోండి మీకు కావలసిన సాక్ష్యాలు, ఆధారాలు వీటిల్లో ఉంటాయి. మరి మీరు అనుమతిస్తే మేము వెళ్తాం. మా ఇంట్లో వారు వెయిట్ చేస్తూ ఉంటారు అంది. స్వరూప ఐడెంటిటీ తీసుకుని స్టేషన్కి రమ్మని ఇంకొకసారి చెప్పి వినోద్ ఇంటికి తాళం వేసి వారు వెళ్ళిపోయారు. ఆటో ఎక్కుతూ కావ్యకు చెప్పింది. మా ఇంటికి ఒకసారి రా కావ్య, ఇద్దరం కలిసి స్టేషన్కి వెళ్ళి స్టేట్మెంట్ ఇచ్చి ఆ వెధవల మెడకు ఉచ్చు పూర్తిగా తగిలిద్దాం అంది కసిగా. కావ్య సరేనని తాలూపుతూ స్నేహితురాలి ధైర్యానికి సమయస్ఫూర్తికి మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. ఇంటికి చేరిన స్వరూప శుభ్రంగా షవర్ బాత్ చేసింది. అతడెక్కడెక్కడ తగిలాడో గుర్తు చేసుకుని డెట్టాల్తో మళ్ళీ స్నానం చేసి తృప్తిపడింది. తల్లి తండ్రి అడిగిన దానికి అన్యమనస్కంగా జవాబిచ్చి అన్నం తినేసి తన రూమ్లోకి వచ్చి అలసటగా కళ్ళు మూసుకుంది. కళ్ల ముందు నేను మోసపోయాను, ఆత్మహత్య తప్ప వేరే గతి లేదు అని విలపిస్తున్న తన ప్రాణ స్నేహితురాలు తులసి మొహం కనిపించి అశాంతిగా లేచి తులసి రాసిన చివరి ఉత్తరం, పంపిన ఫోటోని ఒకసారి చూసి వీటిని కూడా ఎస్ఐకి హ్యాండ్ ఓవర్ చేయాలనుకుంది. తులసి ఉత్తరంలోని విషయం కళ్ల ముందు కదలాడింది. అందులో వినోద్ పరిచయం, అతడి ప్రేమలో పడి ఎలా మోసపోయింది వివరంగా రాసింది. నీకు ఈ విషయం చెప్పాలని ఎన్నోసార్లు అనుకున్నాను, కానీ ఎందుకో ఆశ్చర్యపరచాలనుకున్నాను. ఎన్నోసార్లు నాకు తొందరపాటు ఎక్కువ, ఏ పనైనా ఆలోచించి చెయ్యి అనేదానివి నువ్వు. ప్రతి పనికి సొంత ఆలోచన లేక నీ మీదనే ఆధారపడేదాన్ని. అందుకే శని నెత్తిన తాండవించి ఈ విషయంలో నా సొంత తెలివి ఉపయోగించి దాని ఫలితాన్ని పొందాను. మా కాలేజీలో వినోద్ నాకు సీనియర్. నేనెక్కడ ఎదురుపడినా నన్ను పరిశీలనగా చూసేవాడు. మొదట్లో పట్టించుకోకపోయినా ఆ తర్వాత తమాషాగా అనిపించి నేనే అతన్ని గమనించసాగాను. అతడి మాటల మత్తులో పడి నన్ను ప్రేమిస్తున్నాడని పూర్తిగా నమ్మాను. అతడి క్లోజ్ ఫ్రెండ్స్ సూర్య, మురళి కూడా వినోద్కు నేనంటే ఎంత ఇష్టమో చెప్తూ ఉండేవారు. నన్ను వాళ్ళ పేరెంట్స్ చూస్తా అంటున్నారని, వాళ్ళకు నచ్చితే పెళ్లి సెటిల్ అయినట్లేనని చెప్పి వాళ్ళకు చూపించడానికని ఒకరోజు తీసుకువెళ్ళాడు. అతడి మీదున్న వేరే నమ్మకంతో వేరే ఆలోచన లేకుండా అతడితో వెళ్ళాను. అమ్మా నాన్న వచ్చే వరకు వెయిట్ చేయమని కూల్ డ్రింక్ ఇచ్చాడు. ఏమాత్రం సందేహించక అది తాగి మత్తుగా పడిపోయాను. చాలా రాత్రి అయ్యాక మెలకు వచ్చింది. అస్తవ్యస్తంగా ఉన్న నా బట్టలు నా పరిస్థితి ఏమిటో చెప్పాయి. వినోద్ కళ్ళబొల్లి రాగాలు తీశాడు. కంట్రోల్ చేసుకోలేకపోయానంటూ బాధపడుతున్నట్లు నటించాడు. అతడు ఏం చెప్పినా నమ్మక తప్పని స్థితి. ఇంట్లో వారికి నా ఆలస్యానికి అబద్ధం చెప్పి తప్పించుకున్నా భగవంతుడు వేసిన శిక్ష నుంచి తప్పించుకోలేకపోయాను. గర్భవతినయ్యాను. తప్పు ఎన్నిసార్లు చేసినా ఒకటేనని తరచూ తన రూముకి రమ్మని బలవంతం చేసేవాడు. కాదనలేని బలహీనత. పెళ్లి చేసుకోమని ప్రాధేయపడ్డాను. దానికి వినోద్ విలాసంగా నవ్వి నా ప్రశ్నకు సమాధానం చెబితే పెళ్ళాడతానని షెల్ఫ్లో నుంచి సీడీని తీసి డీవీడీలో ఆన్ చేసి చూపించాడు. అప్పుడు అర్థమైంది, నా ప్రేమ విషయం నీకు చెప్పకుండా దాచి ఎంత పొరపాటు చేశానో, అతడి ఉచ్చులోకి ఎలా బిగుసుకున్నానో తెలుసుకున్నాను. ఆ సీడీలో వినోద్తో పాటు సూర్య, మురళి కలిసి నన్ను మత్తులో ఉంచి మానభంగం చేశారు. దాన్ని వీడియో తీశారు. వినోద్ తన అసలు రంగు బయటపెట్టాడు. మా ముగ్గురిలో నీ బిడ్డకు తండ్రెవరో మాకే కాదు నీకు కూడా తెలియదు కాబట్టి బుద్ధిగా అబార్షన్ చేయించుకొని మా బ్లూ ఫిల్మ్ బిజినెస్కు సహకరించు, లేకపోతే ఈ సీడీ కాపీలు అందరికీ పంచుతారని బ్లాక్మెయిల్ చేశాడు. నాకు తగిలిన ఈ పిడుగుపాటుకు ఎలా తట్టుకోవాలో అర్థం కాక అంత పని చెయ్యకు, మళ్ళీ రేపు వస్తానని నమ్మించి బయటపడ్డాను.
ఈ పాప పంకిలమైన బ్రతుకు నా వల్ల కాదు. ఈ ఉత్తరం, వాడి ఫోటో నీకు పంపుతున్నాను. ఆ ముగ్గురికి శిక్ష పడేలా చేసి నా ఆత్మకు శాంతి కలిగించు. నా ఆఖరి కోరిక తీరుస్తావు కదూ. తులసికి జరిగిన అన్యాయానికి స్వరూప రక్తం మరిగిపోయింది. ఆ లెటర్ పోలీసులకి ఇస్తే కేసు తారుమారు కావచ్చును కాబట్టి వాళ్లను రెడ్ హ్యాండెడ్గా పట్టివ్వాలి. వినోద్ ఫోటో ఉండటంతో అతడిని ట్రేస్ చేయటం కష్టం కాలేదు. అతన్ని కాస్త కవ్వించేసరికి ఆడపిచ్చి ఉన్న అతడు తేలిగ్గానే వాళ్ళలో పడ్డాడు. 3 నెలలు అతడిని తన చుట్టూ తిప్పుకుని పెళ్ళంటూ వెంటపడింది. అనుకున్నట్లుగానే అతని పాపం పండి తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. అతని ఫ్రెండ్స్ సూర్య, మురళి సెల్కి ఫోన్ చేసి తమ నెంబర్ తామే ఇచ్చుకున్నారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయక వినోద్ సెల్ ఫోన్ లేని నెంబర్లు తన ఫ్రెండ్ కావ్యకు చెప్పింది. ఆమె పోలీసుల సమక్షంలో వారికి ఫోన్ చేసి తనకు యాడ్ ఫిల్మ్లో నటించే ఇంట్రెస్ట్ ఉందని వినోద్కు పరిచయం చేసి ఛాన్స్ ఇప్పిస్తే వారిద్దరి రుణం వెంటనే తీర్చుకుంటానని ఫలానా చోటుకి రమ్మని చెప్పడంతో వారిద్దరూ ఎగిరి గంతేసి మొదటి ఛాన్స్ తాము తీసుకున్నాక ఆ తర్వాత వినోద్కి ఇవ్వాలని ఆమె చెప్పిన చోటుకొచ్చి డైరెక్ట్గా పోలీసుల చేతికి చిక్కారు. ఆ తర్వాత వినోద్ను బంధించి తన ఫ్రెండును నమ్మించి ద్రోహం చేసినందుకు జన్మలో మర్చిపోలేనంతగా హింసించి కసి తీర్చుకుంది. తను కొట్టిన దెబ్బలకు అతని మగతనం మంటగలిసిపోయి ఇక జన్మలో ఏ స్త్రీ జోలికి పోలేడు. తులసి రాసిన ఉత్తరాన్ని ఏసీపీకి హ్యాండ్ ఓవర్ చేసింది. ఆసరికి అతడి రూమ్ సోదా చేసి ఆడపిల్లలను యాడ్ ఫిల్ముల పేరుతోనూ ప్రేమ పేరుతోనూ వంచి తీసిన వీసీడీలు స్వాధీనం చేసుకున్నారు. లాకప్లో ముగ్గురు తలలుంచుకుని కూర్చున్నారు. స్వరూప అక్కడికి విజయ గర్వంతో సమీపించి వారిని చిటికేసి పిలిచింది. నేను మీరు వేసే ఎత్తులన్నీ తెలుసుకునే పులిబోన్లో అడుగుపెట్టాను. మీ వలలో పడి ఆత్మహత్య చేసుకునేందుకు నేను తులసిని కాను. ధైర్యం, సాహసం నిండి ఆత్మవిశ్వాసం ఉన్న నీటి మహిళను. ఇక మీరు జీవితాంతం అత్తగారింట్లోనే సెటిలై చిప్పకూటి విందులు తింటూ మామగారి మర్యాదలు పొందుదురు కానీ గుడ్ బై ఫర్ ఎవర్ అంటూ వ్యంగ్యంగా నవ్వుతూ బయటకు నడిచింది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.